నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ముందుగా అమరావతి ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నానని అన్నారు. వాడవాడల మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో గణేశుణ్ణి పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగచేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాగనే పర్యావరణ హితంగా గణేష్ చతుర్థిని జరుపుకుందాం అంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ ని సీఎం ఆవిష్కరించారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో బుధవారం భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లీలాపిరెడ్డి, తలసల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ తో సహా పార్టీ నేతలు హాజరయ్యారు. క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధాం క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి ద్వారా సకల దేవత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సకల అపరాధ క్షమ్యత. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే వయం వై సర్వనాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు శతాయుః పురుషः శతేంద్రియాయుష్కేవే పదవియోగితావలసిద్ధిరస్తు సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలతో కలిసి నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 500 ఉద్యోగాలని త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పారు. ఖాళీగా ఉన్న 300 దేవాలయాల పాలక వర్గాలు త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. వేదిక్ యూనివర్సిటీ అనుమతులు తీసుకుని కాణిపాకంలో త్వరలో వేద పాఠశాలని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్ల వరకు కూడా దాదాపు 500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం 500 ఉద్యోగాలని అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే దేవాదాయ శాఖ వాటన్నిటినీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీపరం కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తాము హామీగా ఉంటామని ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖలోని కూటమి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నిర్వాసితులు కొందరిని తొలగిస్తున్నట్లుగా సమాచారం ఉందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేటట్లు చేస్తామని చెప్పారు. ప్లాంట్కి పూర్తిస్థాయి సీఎండీ ఇతర డైరెక్టర్లని నియమించాలని ఉక్కు మంత్రికి చెప్పామని, త్వరలో అది నెరవేరనుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమలో 1000 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిని 35గా కుదించేందుకు మాత్రమే యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో డైలీ మాకు తెలియదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ప్లాంట్ నడపనివ్వకుండా కొందరు వెళ్ళి ఇబ్బంది పెడితే కొందరిని తీస్తారు. వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఎందుకు గొడవ పెట్టారంటే మేము ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము, మేము పెట్టము తీసుకోండి అంటే సీఎండీకి ఫోన్ చేస్తే చాలా మమ్మల్ని హెరాస్ చేశారండి వాళ్ళు. మేము ప్లాంట్ని లాభాల్లో ఇప్పుడు ఆయన తీసుకునేది కరెక్ట్ నిర్ణయం నేను అనలేను, కానీ అలా అని కొందరు దురుద్దేశంతో వాళ్ళ ప్రైవేట్ ఎజెండాతో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నంలో కొంత మిస్లీడ్ చేస్తున్నారు పీపుల్ని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. It's a policy decision that any public sector which runs into losses is made private. అయితే స్టేట్ గవర్నమెంట్స్ గట్టిగా పట్టుకుంటే వాటిని ఆపడానికి అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదండి, సేలం స్టీల్ ఆపారు. ఈరోజు మనం ఖచ్చితంగా ఆపాం. గత 5 years చూడండి, గత 5 yearsలో ఇంకొక 2 months ఉంటే ఆ ప్లాంట్ ఖచ్చితంగా మూతపడిపోయి ఉండేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఇట్ వాస్ రన్నింగ్ అట్ 20% కెపాసిటీ. 20% కెపాసిటీ మీద రన్ అవుతే 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి 2.5 లక్షలు అవుతుంది. సో ఆ గత 5 years అలాగే రన్ చేశారు, ఎక్కడో పైసా పెట్టలేదు కదా. ఇప్పుడు మనం 14,000 crores తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ ఎందుకు వస్తుంది? కూటమి ప్రభుత్వము ఏర్పడిన మలానా దిస్ ఈజ్ ఎ పొలిటికల్ డెసిషన్. దిస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్. అండ్ ఇంకొకటి, సెయిల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా దాంట్లో కూడా మెర్జ్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద వాసవి యూత్ ఆధ్వర్యంలో సకల దేవతా స్వరూప గణపతి స్వామివారి నవరాత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట్ల నాగేశ్వరరావు, కార్యదర్శి పువ్వాడ నాగ వెంకట నారాయణ, కోశాధికారి కాజా శ్యామ్ సుందర్, రాము తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నల్లచెరువు విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో 20వ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంతో విఘ్నేశ్వరుడు దేదీప్యమానంగా భక్తులకి దర్శనమిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి పూజా కార్యక్రమం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర యూత్ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు మీడియాతో మాట్లాడారు. గణపతి మహోత్సవాల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. దీపో దేవతాభ్య నమః నమః దీపో దేవతాయ మాధవాయ గోవిందాయ విష్ణవే నమః మధ్య చంద్రాయ రాజరాజయ గజాపతనామ సంగ్రనామ దేవాభిదుర్దాపుష నమః గోత్రనాథ మంతా జనాద్ర ఉపేంద్రాది హరే కృష్ణాయ హరే కృష్ణ పరబ్రహ్మణే. జై జై గణేశ, బోలో గణేష్ మహారాజ్కి జై. భక్తులందరికీ గణపతి మహోత్సవములు నల్లచెరువు విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో 20వ గణపతి మహోత్సవం సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. కావున ఇదే విధముగా ఈ రోజు నుంచి 11 రోజులు స్వామివారికి విశేష అలంకరణలతో విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకోవలసిందిగా మా విఘ్నేశ్వర యూత్ వారి తరఫున కోరుకొనుచున్నాం. గుంటూరు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 40వ గణేష్ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు మార్కెట్ వ్యాపారులు కుల మతాలకు అతీతంగా నిర్వహించుకుంటామని అసోసియేషన్ అధ్యక్షులు వీరశెట్టి లక్ష్మీనారాయణ తెలిపారు. 30వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. పీవీకే నాయుడు గుంటూరు కూరగాయల మార్కెట్లో ఇది 40వ సంవత్సరం గణపతి నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి. రేపు శనివారం 30వ తారీఖు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కమిటీ సభ్యులందరం ఒక మీటింగ్ చేసుకొని
ఈ అన్నదానం కార్యక్రమానికి, నవరాత్రులు మహోత్సవానికి నగర ప్రజలందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఇది 40 సంవత్సరం. 40 సంవత్సరాలు. ఇది 40 సంవత్సరం. ఇది మా పెద్దోళ్ళు పూర్వీకులు ఇక్కడ గ్యారమి పండగ ఒకటి, శ్రీరామనవమి ఒకటి, వినాయక చవితి ఒకటి, ఈ 3 పండగలు ఈ మార్కెట్కి సంబంధించి ప్రతి సంవత్సరం 3 పండగలు ఘనంగా చేస్తారు. అట్లాగే వాళ్ళు వేసిన రూటులోనే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇది 40 సంవత్సరం. గతంలో కొంత ఇబ్బందులు జరిగి ఆ బయట ఈ కాంప్లెక్స్ పడగొట్టడం వల్ల లోపల పెట్టాము ఒక 4-5 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఈ పార్కింగ్ ప్లేస్లోనే దీన్ని పెట్టడం జరిగింది. రేపు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంది. అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు నగరవాసులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో నగర ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాసు, టి వెంకటకృష్ణయ్య, మేనేజర్ బాలాజీ, భాష తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నా సెంటర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కార్యసిద్ధ మహాశక్తి గణపతి విగ్రహానికి ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విఘ్నాలను తొలగించి అభివృద్ధికి విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందించాలని కోరుకున్నామని అన్నారు. మహాగణపతి కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకాశ మార్గాలు ఉన్నటువంటి చంద్రుని ఉదరమును చూసి తక్కువని నవ్వారట. అప్పుడు పార్వతి ఆ తక్కువని నవ్వగా చంద్రుని అంతటా వినాయకుడి ఉదరం విచ్ఛిన్నమై తినుబండారాలన్నీ నేలపాలైనాయట. వెంటనే పార్వతీదేవి చంద్రుని చూసి వాళ్ళకి ఎటువంటి విలాపంలో ఉండదు అని చెప్పేసి శాపం ఉంటుందని చెప్పారట. ఆ విధంగా ఇట్లుండగా కొంతకాలానికి భాద్రపద శుద్ధ జరిగినాడే శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పిట్టుకుంటూ ఉన్నారట. పాలు పిట్టుకుంటూ ఉన్న సమయంలో చంద్రుడి యొక్క ప్రతిబింబం క్షీరపాఠంలో పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తాడు. చూసి అరే ఇవాళ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.